హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ నవోదయ అకాడమీ. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. అండ్ సబ్జెక్ట్ వైజ్గా అంటే చాప్టర్ ఏదైతే నవోదయకి ఇచ్చాడో లైక్ ఫ్రాక్షన్స్ అని మెన్షన్ చేశాడు నాన్న. ఎడిషన్లు కానీ, సబ్ట్రాక్షన్లు కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, డివిజన్స్ కానీ ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ గురించే ఇస్తామని వాడు చాప్టర్లో మెన్షన్ చేశాడు. మీరు పోయినసారి ఎగ్జామ్ పేపర్, పోయినసారి ఎగ్జామ్ పేపర్ ఏది తీసుకున్నా సరే మ్యాక్సిమం లైక్ ఫ్రాక్షన్ల నుంచే వస్తున్నాయి. అండ్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి అడుగుతున్నాడు. కాబట్టి ముందుగా ఇవి నేర్చుకున్న తర్వాత మాత్రమే మనం డెప్త్కి వెళ్ళాలి. మీరు ఎగ్జామ్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. పోయినసారి కూడా లైక్ ఫ్రాక్షన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అన్నీ కలిపి ఇచ్చేసాను నాన్న. కాబట్టి ఎగ్జామ్కి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో దాన్నే చెప్తున్నాను నాన్న. ఇదే కాదు, చాలా ఉంటాయి. అంటే ఒక 20-25 మోడల్స్ చెప్పినవి ఉంటాయి. కానీ మనకి ఇప్పుడు ఎగ్జామ్ టైం కాబట్టి ఇవి ఇంపార్టెంట్. ముందు ఇవి చేసిన తర్వాత మిగిలినవి చేసుకోండి అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. రైట్, ఇప్పుడు ఫ్రాక్షన్స్ అంటే మనందరికీ తెలిసిన తెలుగులో అయితే ఏమంటారు, వీటిని భిన్నాలు అని అంటారు నాన్న. ఏమంటారు నాన్న? భిన్నాలు అంటారు నాన్న. ఫ్రాక్షన్స్ క్లియర్గా చూడండి. తెలుగులో అయితే నాన్న భిన్నాలు ఏంటేనా, భిన్నాలు అనేసి అని అంటాం. భిన్నాలు అని అంటాం. రైట్, ఈ ఫ్రాక్షన్స్ లో మామూలుగా అయితే ఏదైనా ఒక పార్ట్ ని, ఎనీ వన్, అది ఏ పార్ట్ అయినా, సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం, ఒక యాపిల్ ని తీసుకున్నాం అనుకున్నాను. 4 పార్ట్స్ కట్ చేసాం. ఒక పార్ట్ అనేది ఒక పిల్లవాడికి ఇచ్చేస్తే ఇంకా ఎన్ని పార్ట్స్ మిగులుతాయి అని అంటే 3 పార్ట్స్ మిగులుతాయి. దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాము? 1/1/1/3 అని మెన్షన్ చేస్తాం. అంటే షేడ్ చేసిన పార్ట్ 1. ఒకవేళ రెండింటికి షేడ్ చేసామనుకున్నానా, అప్పుడేమొస్తున్నానా 2/3. మీరు ఇక్కడ గమనిస్తే క్లియర్ గా చూడాల్సింది, డినామినేటర్ లో ఎప్పుడు కూడా టోటల్ వాల్యూ ఉండిద్ది. అదొకటి బాగా తెలుసుకోవాలి నాన్న. డినామినేటర్ లో ఏ వాల్యూ ఉండిద్ది? టోటల్ వాల్యూ ఉండిద్ది. న్యూమనేటర్ లో ఎప్పుడు కూడా ఎన్నైతే డ్రా చేశాడో లేదా ఎన్నైతే కంప్లీట్ అయిపోయాయో వాటిని మాత్రమే న్యూమనేటర్ లో వాడతాం నాన్న. అంటే ఒక ఫ్రాక్షన్ ని న్యూమనేటర్ బై డినామినేటర్, లవము బై హారము అనేసి అని అంటాం నాన్న. ఏంటిది నాన్న? లవము బై హారము అని అంటాం. న్యూమనేటర్ బై డినామినేటర్. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రాక్షన్స్ లో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి నాన్న బాగా లైక్ ఫ్రాక్షన్. మన ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ అయిన ఫ్రాక్షన్ ఏదైనా ఉంటే ఇదే. చాలా సింపుల్ నాన్న లైక్ ఫ్రాక్షన్ అనేది. లైక్ ఫ్రాక్షన్ అంటే ఏమీ లేదు నాన్న, డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే అలాంటి వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ నాన్న, నేను 2/19 అంటున్నాను, 1/19 అంటున్నాను, 7/19 అంటున్నాను, 6/19 అంటున్నాను, అలా 10/19 అన్న ఎనీ వన్ ఏదైనా సరే డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే అలాంటి ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అలాంటి ఫ్రాక్షన్స్ ఏమంటారు? లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అలా కాకుండా అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏమిటి మరి చూద్దాం. అన్లైక్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి? రైట్ కన్నా, మరి అన్లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే, ఇది తెలుగు అన్లైక్ ఫ్రాక్షన్ అంటే నాన్న డినామినేటర్స్ అన్ని నాట్ ఈక్వల్ గా ఉంటాయి. డినామినేటర్స్ అన్ని నాట్ ఈక్వల్ గా ఉంటాయి. డినామినేటర్స్ అన్ని నాట్ ఈక్వల్ అంటే ఎగ్జాంపుల్ మీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు నాన్న. ఎలా రాసుకోవచ్చు నాన్న? 2/3 అనొచ్చు, 4/5 అనొచ్చు, 7/8 అనొచ్చు. మీ ఇష్టం వచ్చిన ప్రతి ఒక్కదాన్ని రాసుకోవచ్చు. డినామినేటర్స్ అన్ని నాట్ ఈక్వల్ టు ఉంటే అలాంటి వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. అమ్మ చెప్పమ్మా. సరే ఓకే, జాగ్రత్త. ఓకే నా, సారీ అమ్మా. అన్లైక్ ఫ్రాక్షన్ క్లియర్ గా చూడండి. డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్ అంటారు. లైక్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటే లైక్ ఫ్రాక్షన్ అంటారు. ఓకేనా? ఇంకోటి నెక్స్ట్ వన్, ఇంకా టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్ లో ఇప్పుడు థర్డ్ వన్ నాన్న. ఇంకోటి థర్డ్ వన్ ఏంటి రాసుకోవచ్చు చెప్పండి? యూనిట్ ఫ్రాక్షన్ అంటాం. ఏమంటాం నాన్న? యూనిట్ ఫ్రాక్షన్. సింపుల్ గా చెప్తున్నా నాన్న,
వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, మీకు సింపుల్ గా అర్థమైంది. యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ ఆల్వేజ్ 1 ఉండాలి. అంటే 1/2, 1/4, 1/6, 1/9, 1/10 ఇలా ఉండే వాటన్నిటిని యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. యూనిట్ అంటే 1 అని అర్థం, ఓకేనా? యూనిట్ ఫ్రాక్షన్ అని అంటాం. 1/2, 1/4, 1/6, 1/9, 1/10 ఇట్లా ఎనీ వన్ ఏదన్నా రాసుకుంటాం. అలా ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాపర్ ఫ్రాక్షన్ కన్నా ఏంటిదినా ప్రాపర్ ఫ్రాక్షన్. మరి ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే నానా న్యూమరేటర్ అనేవాడు చాలా చిన్నగా ఉంటాడు కన్నా డినామినేటర్ అనేవాడు చాలా పెద్దగా ఉంటాడు కన్నా. ఓకే, చాలా పెద్దగా ఉంటాడు. న్యూమరేటర్ అనేవాడు చిన్నగా, డినామినేటర్ అనేవాడు చాలా పెద్దగా ఉంటాడు కన్నా. ఓకే, అలాంటి దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఎగ్జాంపుల్స్ దీనికి వచ్చేసరికి నాన్న 2/5, 3/4, 7/8, 9/17 ఇట్లా చూడండి. డినామినేటర్ పెద్దగా ఉంటుంది, న్యూమరేటర్ చిన్నగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది, డినామినేటర్ చిన్నగా ఉంటుంది. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్, న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. మరి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్న ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏంటది నాన్న? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమి లేదు నాన్న, దీనికి రివర్స్ నాన్న. న్యూమరేటర్ గాడు పెద్దగా ఉంటాడు, న్యూమరేటర్ గాడు పెద్దగా ఉంటాడు, డినామినేటర్ గాడు చిన్నగా ఉంటాడు నాన్న. డినామినేటర్ గాడు చిన్నగా ఉంటాడు. న్యూమరేటర్ అనేవాడు పెద్దగా ఉంటాడు కన్నా డినామినేటర్ అనేవాడు చిన్నగా ఉంటాడు కన్నా. రైట్? ఓకే, క్లియర్ కన్నా? అంటే న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది, డినామినేటర్ చిన్నగా ఉంటుంది. ఎగ్జాంపుల్ దీన్నే రివర్స్ రాద్దాం. 5/2, 4/3, 7/4 ఇలా ఎనీవన్ ఏదైనా సరే రాసుకుంటాం నాన్న. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ దా కూడా చెప్పాను. క్లియర్? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తర్వాత ఇంకో లాస్ట్ ఫ్రాక్షన్ ఏంటన్నా? కొన్ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఏంటన్నా? మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి? మిశ్రమ భిన్నం. మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే కన్నా నెంబర్ ప్లస్ ఫ్రాక్షన్. నెంబర్ ప్లస్ ఫ్రాక్షన్ అంటే ఎగ్జాంపుల్ నెంబర్ అంటే రియల్ నెంబర్స్ నాన్న. ఓకే, ఎనీ నెంబర్ తీసుకోవచ్చు. నెంబర్ ప్లస్ ఫ్రాక్షన్ నే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ కన్నా ఒక 2 అనే నెంబర్ తీసుకున్నాం, ఒక ఫ్రాక్షన్ ని తీసుకున్నాం. 2 + 1/2 అంటే 2 1/2 అవుతుంది. 3 + 1/9 అన్నాం అనుకున్నానా, 3 1/9 అంటాం. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నా. ఓకే, 4 + 2/3 అని అంటే 4 2/3. అంటే మీకు ఎక్కడైనా సరే ఇలా ఒక రిలేషన్ కనబడితే ఈ రెండింటి మధ్య ఇంటూ కాదు ఉండేది. 2 1/2 × 1/2 కాదు. 2 క్యాన్సిల్ చేస్తే 1 ఉండటానికి 2 + 1/2 అంటే రిలేషన్ ప్లస్ ఉంటుంది. ఆ రెండింటి మధ్య రిలేషన్ ఓన్లీ ప్లస్సే ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలా. ఇలాంటి ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏ ఫ్రాక్షన్ నానా? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. దీంట్లోనే చెప్తాను. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నాన్న క్లియర్ గా చూడండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా ఎలా చేంజ్ చేస్తాం నాన్న ఇక్కడే చెప్తున్నా, జస్ట్ నార్మల్ గా చెప్పేస్తున్నా. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలా ఇచ్చాడు 2 1/2 అని. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా చేస్తామంటే 2 2s are 4, 4 + 1 5/2 ఇలా చేస్తాం నా. ఇప్పుడు 12 2/3 అన్నాడు అనుకున్నానా. 12 3s are ఎంత? 36. 36 + 2 ఎంతనా? 38/3 ఇట్లా. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఏ ఫ్రాక్షన్ అవుతుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఏ ఫ్రాక్షన్ అవుతుంది నాన్న? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. మరి నెక్స్ట్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ తర్వాత నెక్స్ట్ వన్ ఇంకేం చేయొచ్చు చెప్పండి నాన్న? ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఏంటిది నాన్న? ఈక్వలెంట్ ఫ్రాక్షన్. నాన్న డెసిమల్ ఫ్రాక్షన్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా చెప్తున్నాం. డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏమిటి? ఏం లేదు నాన్న, సింపుల్ గా చెప్పాలంటే 1/10, 1/100, 1/1000, 1/10,000 ఇలా ఉంటాయి. అంటే 1/10 ని 0.1 అని, 1/100 ని 0.01 అని,
1/1000 0.001 ఇలా రాసుకుంటాం నా. ఇలాంటి ఫ్రాక్షన్స్ అన్నిటినీ కూడా డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏ ఫ్రాక్షన్స్ అన్నా డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. క్లియర్ కన్నా. నెక్స్ట్ వన్, డెసిమల్ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఈక్వలెంట్. ఓకే నానా, ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఏం లేదు నాన్న, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఒకే నెంబర్ తో, ఏంటిది నాన్న, ఒకే నెంబర్ తో మల్టిప్లై చేస్తే వచ్చే ఫ్రాక్షన్ ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ నాన్న, నేను 5/6 అని అంటున్నా. దీన్ని ఒకే నెంబర్ అంటే పైన 2 తో మల్టిప్లై చేస్తే కింద కూడా 2 తోనే మల్టిప్లై చేయాలి. 5 2s are 10 కన్నా 6 2s are ఎంత నాన్న 12. ఇది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. లేదు అదే 5,6 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ నాన్న 6 5s are 30, 6 6s are 36. ఇలాంటివన్నీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అలానే చూడండి, మీరు ఎన్నిసార్లు కట్ చేసినా ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 10 12 రెండిట్లో ఏ టేబుల్? 2 టేబుల్ 5 times 6 times. ఇది 5 times 6 times. అంటే ఎన్నిసార్లు కట్ చేసినా 5/6 5/6 5/6 ఇలా వస్తే నాన్న దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షనే అవుతుంది. ఇదే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ గురించి మనల్ని అడిగాడు. న్యూమనేటర్ ని డినామినేటర్ ని ఒకే నెంబర్ తో మల్టిప్లై చేస్తే, సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే వచ్చే ఫ్రాక్షన్ ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అని అంటారు. ఏం ఫ్రాక్షన్ అన్నా? ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అని అంటారు. మరి ఇంకా టైప్స్ ఉన్నాయన్నా దీంట్లో? ఇంకో టైప్ ఏంటి చెప్పండి నాన్న లాస్ట్? ఎస్, రెసిప్రోకల్ ఫ్రాక్షన్. నాన్న మరి రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఏంటంట రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే? ఏం లేదు నాన్న, a/bకి రెసిప్రోకల్ అన్నాడు అనుకో b/a అవుతుంది. ఇప్పుడు 2/3కి రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది? 3/2 అవుతుంది. అంతే నాన్న. రెసిప్రోకల్ అంటే 1/, అని సంథింగ్ 1/a/b అని అర్థం, అంటే b/a అని అర్థం. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది రివర్స్ అవుతుంది. న్యూమినేటర్ డినామినేటర్ గాను, డినామినేటర్ న్యూమినేటర్ గాను చేంజ్ అవుతుంది కన్నా. ఓకే, నెక్స్ట్ వన్ రెసిప్రోకల్ ఫ్రాక్షన్ కూడా అయిపోయింది. మరి వీటిల్లో ఎక్కువగా మనల్ని అడిగే కాన్సెప్ట్లు ఏంటి సార్ అని అంటే, నవోదయకి కేవలం లైక్ ఫ్రాక్షన్స్ గురించి మాత్రమే అడుగుతున్నాడు. ఇది మీరు బాగా గుర్తించాలి. లైక్ ఫ్రాక్షన్స్ గురించి మాత్రమే అడుగుతున్నాడు. కాబట్టి నేను వీటికి సంబంధించిన దాన్ని మాత్రమే నేను చేస్తున్నాను. ఇదే క్లాస్ లాగా చెప్పాలి అంటే ఫ్రాక్షన్ చాప్టర్ చాలా పెద్దది నాన్న. అసలు దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. 25 మోడల్స్ దాకా ఉంటాయి. 25-30 మోడల్స్ దాకా ఉంటాయి. రైట్, సైనిక్ వాళ్ళకి కానీ నవోదయ వాళ్ళకి కూడా అన్ని చెప్పాను. కానీ ఇప్పుడు మనకి వాడు ఏ చాప్టర్ సిలబస్ ఏమి ఇచ్చాడో అదే ఇంపార్టెంట్. కాబట్టి దాని ప్రకారం మాత్రమే నేను యూట్యూబ్లో క్లాసులు రిలీజ్ చేయడం జరుగుతుంది. లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? మీకు ఇందాకనే చెప్పాను అన్నీ ఉండాలి అని. వీటిల్లో ఎడిషన్ చూద్దాం. వీటిల్లో ఎడిషన్ వచ్చేసరికి ఎలా చేస్తాం? సపోజ్ నాన్న 2/17 ప్లస్ 3/17 ప్లస్ 4/17 అని అన్నాం. వీటన్నిటిని యాడ్ చేయాలి అంటే ఇమీడియట్లీ మనం ఏం చేయొచ్చు? సింపుల్ గా ఏం చేయొచ్చు చెప్పండి అన్న? 17 17 17 అంటే ఎల్సిఎం 17 అవుతుంది. మొత్తం పైన ఉన్న వాటిని 2 + 3 + 4 9/7 9/7. ఇది చిన్న పిల్లలు కూడా చేసేస్తారు. ఏం లేదు, 17 17 17 అంటే ఎల్సిఎం 17 అవుతుంది. మొత్తం ప్రతిదాన్ని పైన న్యూమినేటర్లన్నింటినీ యాడ్ చేస్తాం, 9/17 అవుతుంది. కానీ వాడు క్వశ్చన్ ఇలా ఇవ్వాల. మనకి ఎలా అడిగాడు అంటే నాన్న, పోయినసారి అడిగిన క్వశ్చన్ మోడల్ చూద్దాం. మామూలుగా ఇలాంటి మోడల్ అడిగా 3/25 మైనస్ 4/25 ప్లస్ 2/25 మైనస్ 6/25 ప్లస్ 8/25 8/25 ఇలా ఇచ్చేసాడు మొత్తం టోటల్ గా. నాన్న ఎల్సిఎం మొత్తం 25. ఇది కూడా కొంతమంది తప్పు చేశారు నాన్న పిల్లలు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తప్పు చేశారు. చాలా జాగ్రత్త. వాడు లైక్ ఫ్రాక్షన్ అన్నప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు పాపం వాడు. మనం అన్ని నేర్చుకొని పోయి ఎగ్జామ్ కి సంబంధించి నేర్చుకోకుండా పోతే ఎలాంటి ఉపయోగము ఉండదు కన్నా. రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం.
25 దీంట్లో 1 టైం కాబట్టి 3 -4 +2 -6 +8. పిల్లలకి చాలా మంది పిల్లలకి వీటిలో కన్ఫ్యూజ్ అయిపోయి మిస్టేక్ చేసేస్తున్నారు. నేనేం చెప్తున్నా, ఫస్ట్ ప్లస్ వాల్యూని యాడ్ చేసుకోండిరా అంటున్నా. 8 + 2, 8 + 2 ఎంత? 10, 10 + 3 ఎంతనా? 13. అంతేనా? ఎంతమ్మా? 13. ఈ 13 ఓకే. -4 -6 -10 కాబట్టి మొత్తం కలిపితే ఎంత నానా? 3. ఆన్సర్ వచ్చేసరికి నానా +3/25. ఇలా అడుగుతున్నాడు. ఇది చాలా సింపుల్ కాన్సెప్టే, కానీ మీరు నేర్చుకోవాలి, మీకు రావాలి. ఇక్కడ వాల్యూస్ పెరిగిపోతున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మీకు రావాలి నాన్న. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి కన్నా. రైట్ అన్న? రైట్. ఓకే. నెక్స్ట్ ఇదే లైక్ ఫ్రాక్షన్స్ లో నాన్న అసెండింగ్ అండ్ డిసెండింగ్. నేను స్టూడెంట్స్ కి చాలా చెప్పాను ఈ మోడల్స్, మళ్ళీ చెప్తున్నాను. ఇవే ఫైనల్ కాదు, పేరెంట్స్ కూడా చెప్తున్నా, ఇవి ఫైనల్ కాదు. ఇవి ప్రీవియస్ గా లైక్ ఫ్రాక్షన్స్ అని చాప్టర్ లో పెట్టాడు కాబట్టి ఆ చాప్టర్ నేమ్ లో ఓన్లీ లైక్ ఫ్రాక్షన్స్ అని మెన్షన్ చేశాడు. కావాలంటే మీరు సిలబస్ చూడండి, సిలబస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నాన్న అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. మరి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకు వెళ్తాం నాన్న. ఓకే, చిన్న నుంచి పెద్దకు వెళ్తాం, అంతే కదా నాన్న? చిన్న నుంచి పెద్దకు వెళ్తాం. రైట్ కన్నా? చిన్న నుంచి పెద్దకు వెళ్తాం. ఓకే, ఇలా దీన్ని ఏమంటారు నాన్న? అసెండింగ్ ఆర్డర్ అంటారు. మరి డిసెండింగ్ ఆర్డర్ అంటే దీనికి రివర్సే కదా నాన్న. పెద్ద నుంచి నాన్న చిన్నగా స్మాల్ దానికి వెళ్ళిపోతాం నాన్న. ఓకే, స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్, స్మాల్ టు బిగ్, అంతే కన్నా. ఓకే, రైట్. ఇంకా చిన్న వర్షన్లో వెళ్ళిపోతాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఇదేంటిది నాన్న, ఇది వచ్చేసరికి ఏంటిది నాన్న? అసెండింగ్ ఆర్డర్. మరి ఇది వచ్చేసరికి ఏంటన్నా? డిసెండింగ్ అంటే తగ్గుకుంటూ పోతుంది. ఓకే, అసెండింగ్ అంటే యాడ్ అవుకుంటూ పోతుంది. యాడ్ అవటం అంటే పెద్దదవుతూ ఉంటుంది కదా, యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. రైట్. ఇప్పుడు వీటిలో లైక్ ఫ్రాక్షన్స్ లో ఎలా చేస్తామో చూద్దాం. లైక్ ఫ్రాక్షన్స్ లో అసలు ఎలా చేద్దాం అంటే చాలా సింపుల్ వే చూడన్నా. ఇప్పుడు 2/17 అన్నాడు, 1/17 అన్నాడు, 8/17 అన్నాడు, 9/17 అన్నాడు, 9/17 అన్నాడు, 6/17 అన్నాడు. రైట్ కన్నా? అసెండింగ్ డిసెండింగ్ కి ముందు మనం దీంట్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది నానా, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది, ఇంకోటి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏదో చూద్దాం. గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏదో చూద్దాం దీంట్లో. ఇప్పుడు దీంట్లో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుద్ది? చెప్పట్లేదు ఎవరు? 9/7. ఎందుకంటే డినామినేటర్స్ ఏవైతే ఎక్కువగా, డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయో న్యూమరేటర్ లో ఏది పెద్దదైతే అదే పెద్దదవుతుంది, అంతే కదా నాన్న? కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 9 గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ 9/17 అవుతుంది. మరి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏదవుతుంది? స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 1/17. 1/17. దీన్ని బట్టి నాన్న మనకి అసెండింగ్ ఆర్డర్ రాయాలి అంటే 1/17. నెక్స్ట్ వన్ కన్నా 1/17 తర్వాత 2/17. నెక్స్ట్ వన్ కన్నా 6/17, 8/17. డినామినేటర్స్ అంటే 9/7. దీనికి రివర్స్ రాయటమే కదా నాన్న డిసెండింగ్ ఆర్డర్ అంటే. 8/17, 6/17, 2/17, 1/7. ఇది నాన్న లైక్ ఫ్రాక్షన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ వాడు ఒకవేళ అడగాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు లైక్ ఫ్రాక్షన్స్ సంబంధించి. అదే విధంగా నెక్స్ట్ ఇంకోటి నాన్న ఎడిషన్, సబ్ట్రాక్షన్ చెప్పాను. మల్టిప్లికేషన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీకు మల్టిప్లికేషన్ డివిజన్ లో కూడా నాన్న 2/17 అంటాడు, ఇంటూ 17 అవుతున్నాను. సరే ఓకే. 5/18 మెన్షన్ చేశాడు, ఇంటూ 6/6/15
15 అంటున్నాడు. మామూలుగా మల్టిప్లికేషన్ ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే 5 దీంట్లో 1 టైం, దీంట్లో 3 టైం, 6 దీంట్లో 1 టైం, దీంట్లో 3 టైం, 1 1 జార్ ఎంత 1, 3 3 జార్ 9. ఇవ్వట్లేదు, ఇలాంటివి ఇవ్వట్లేదు. ఓకే, ఇలాంటివి ఇవ్వట్లేదు. సిలబస్ చేంజ్ చేశాడు కాబట్టి ఇవ్వట్లేదు. కన్నా మీరు ఆవేశపడమాకండి. కొంచెం ఏది ఇంపార్టెంటో దాన్ని ముందుగా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మిగిలింది మొత్తం చేయండి. అన్నీ ఇంపార్టెంట్ బేసిక్ గా చెప్పాలి అంటే. కానీ ఇంత వాటికి అయితే చాలా 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 ఇంపార్టెంట్. ఇలాంటి వాటినే మళ్ళీ వాడు ఎలా చేస్తున్నాడు అంటే కన్నా ఒక క్లాస్ రూమ్ లో 2/3 పార్ట్ అనే వాళ్ళు గర్ల్స్ అంట. 2/3 పార్ట్ గర్ల్స్ అయితే బాయ్స్ ఈక్వల్ టు నానా చూడు నాన్న, బాయ్స్ ఈజ్ 500 600 300 ఎనీవన్ ఏదైనా ఇవ్వండి, ఏం కాదు. వాడు 500 అని ముత్తుకుంటున్నాడు కాబట్టి బాయ్స్ ఈజ్ 500 అయితే గర్ల్స్ ఎంతమంది అంటాడు. ఒకటి క్వశ్చన్, గర్ల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది, టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటాడు. అంటే టోటల్ ఎవరెవరు ఉంటారు, బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొంచెం ఎక్కువగా అడుగుతున్నాడు, చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి కన్నా క్లియర్గా, ఇక్కడ చూడండి కన్నా 2/3 గర్ల్స్ అని మెన్షన్ చేశాడు. అంటే మొత్తం 3 పార్ట్స్ ఉంటే 3 పార్ట్స్ లో 2 పార్ట్స్ ఎవరుంటారు, గర్ల్స్ ఉంటారంట. మరి మిగిలిన 1 పార్ట్ ఎవరుంటారు, బాయ్స్. 1 పార్ట్ బై 3 అంటే 1 పార్ట్ బాయ్స్ ఉంటారు కాబట్టి 1 పార్ట్ ఈక్వల్ టు 500 అయితే ముందు గర్ల్స్ ఎంత అని అంటున్నాడు. గర్ల్స్ ఎంత అంటే గర్ల్స్ 2 పార్ట్స్ కాబట్టి 2 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, 1000 అవుతుంది. అంతే కదా, అవునే కదా. 2 పార్ట్స్ 1 పార్ట్ 500 అయితే 2 పార్ట్స్ ఎంత 1000. మరి మొత్తం ఎవరిని అడుగుతున్నాడు, టోటల్ అడిగాడు అనుకో. ఒకవేళ 3 పార్ట్స్ ఎంత అని అంటున్నాడు. 3 పార్ట్స్ ఎంత నాన్న, 3 × 500. 3 × 500 అంటే 1500. ఎంతమ్మా, 1500 నా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. మీరు కొంచెం లైక్ ఫ్రాక్షన్స్ మీద ఎడిషన్లు, సబ్ట్రాక్షన్లు, మల్టిప్లికేషన్లు, డివిజన్స్ ఇలాంటివి లైక్ ఫ్రాక్షన్స్ మీద మీరు చేస్తే ఖచ్చితంగా వాడు లైక్ ఫ్రాక్షన్స్ ని వదిలి వేరే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవ్వదు అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అవే అడుగుతాడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రాక్షన్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటో ఆ కాన్సెప్ట్ మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ మనం వేరే చాప్టర్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్.